వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కలవకుర్తిలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, జాతీయ రహదారి దిగ్బంధం, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణ పొలాల్లో పచ్చని పంటలు కోసుకునే సమయంలో యూరియా ఒక బస్తా కూడా దొరకక రైతుల ఆకలితో ఆగ్రహంతో రోడ్డెక్కారు. కోదాడ జాతీయ రహదారిపై ధర్నా చేసి గంటకు పైగా రాస్తారోకం చేపట్టారు. రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో వాగ్వాదం. కానీ రైతుల బాధలు ఎవరు వినరా? రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుండి రోజుల కొద్ది పడికాపులు కాస్తున్నామని, ఒక యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని రైతులు కన్నీరుతో ఆరోపిస్తున్నారు. పొలం పిలుస్తుంది, పంటలు పోతున్నాయి, కానీ ప్రభుత్వం మాకు ఒక బస్తా కూడా ఇవ్వట్లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సేవా కేంద్రం వద్ద ఒక్క వ్యవసాయ అధికారి కూడా లేకపోవడం, కౌంటర్లో యాప్ పద్ధతులు అప్లోడ్ చేయండి అని చెప్పడం తప్ప ఏమీ లేదని ఫిర్యాదు. యాప్ ద్వారా పంపిణీ అంటే రైతులకు తీవ్ర ఇబ్బందులు. దళారులు, అధికారులు యాప్ను వాడుకొని బ్లాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు. పాత విధానంలోని ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులు పడరాని పాటలు పడుతున్నాం అంటూ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులకు యూరియా వస్తుందంటే ఉదయం లేచి 9 గంటలు ఎప్పుడైతుంది, ఏ టైం అవుతుంది, టైం సర్కిల్ చూసుకుంటా ఒక్కొక్క టైం క్షణక్షణం చూసుకుంటా ఫోన్లో చూసుకుంటా కూర్చున్నాము. 9:30కు బుకింగ్ అంటే మేము క్లిక్ అని దొరికితే ఒక్కరికి ఒక బ్యాగ్ యూరియా అనేది దొరకలేదు. మేము రైతులు ఉదయం నుంచి 400 వ్యాక్సిన్లు 500 వ్యాక్సిన్లు చూపిస్తుంది, కానీ మాకు ఒక బ్యాగ్ బుక్ కాలేదు. ఇవాళ 1000 సంచులు అన్నారు, 1000 సంచులకు ఒక సంచి కూడా ఒక రైతుకు దొరకలేదు. అన్ని బ్లాక్ చేస్తున్నారు. బస్తకు 600-1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటారు. ఒక రైతుకు ఒక బస్త దొరకలేదు. ఇవాళ ఏఓ గారు లేరు, ఏడీ గారు లేరు, ఎవరు లేరు. మేము ఏవో ఫోన్ చేసినాము, మాకు ఎటువంటి స్పందన లేదు. లాస్ట్ కు మా రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఏర్పడే, రోడ్లు కూర్చోవాలి, రోడ్ల మీద లాస్ట్ వ్యవసాయ కార్యక్రమాలు రోడ్ల మీద అయినట్టు అయిపోయింది. యూరియా ఎక్కడ వెళ్ళాలి లేదు, పంటలు ఖరాబ్ అయిపోతున్న యూరియా లేక